డే 6 రొటీన్ అన్నమాట. కొత్తగా మళ్ళీ వెంటనే మానుకోవడం అంటే అసలు కుదరట్లేదు. సో ఇవాళ లంచ్ కి ఏంటంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు నుంచి వాళ్ళే ఉన్నాయి ఫ్లవర్స్. లక్కీ అదిగో వెనకాల దొక్కుతుంది లక్కీ సైకిల్. 7 అవుతుంది. ఎండ చూడండి ఎట్లుందో. డే 6 నా డిన్నర్ ఏంటంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 6 రొటీన్ అన్నమాట. సో ఆల్రెడీ 5 డేస్ రొటీన్ అయితే షేర్ చేశాను కదా. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి. బట్ వెయిట్ అయితే పెద్దగా లాస్ అవ్వలేదు, ఎందుకంటే వాకింగ్ వర్కౌట్స్ చేయట్లేదు కదా. సో ఇవాళ నుంచి అయినా వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము, ఐ హోప్ సో చేయగలుగుతానని. యాజ్ యూజువల్ మార్నింగ్ 7 o'clock కి లేచాను అనమాట. సో హాట్ వాటర్ లో లెమన్ పిండుకుని తాగేస్తున్నాను. సో డే ఏంటంటే లెమన్ వాటర్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనమాట, లైక్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ. సో అందుకని లెమన్ అయితే మానొద్దు అనుకుంటున్నాను, లెమన్ వాటర్. సో ఈ గ్లాస్ వాటర్ లోకి హాఫ్ లెమన్ పిండుకున్నాను, హాఫ్ లెమన్ పిండుకుని తాగుతున్నాను. ఇంకోటి ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్. లాస్ట్ 3 months నుంచి లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఏదో ఒక డెజర్ట్ తినడం అలవాటు అయిపోయింది. అంటే ఇదర్ స్వీట్ కానీ లేకపోతే చాక్లెట్ కానీ ఏదో ఒకటి తినేస్తూ ఉన్నాను అనమాట లాస్ట్ 3 months నుంచి. బట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వెంటనే మానుకోవడం అంటే అసలు కుదరట్లేదు. ప్రస్తుతానికి అయితే హాట్ వాటర్ తాగేస్తున్నాను అనమాట, ఇక లంచ్ టైంలో కలదు. సో ఇంకా టైం 8:30 అవుతుందా. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసి ఆఫీస్ కనెక్ట్ అయిపోయాను. సో ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే 1.5 లీటర్ వాటర్ తాగుతా లంచ్ చేసే వరకు. లైక్ ఇదర్ 1 o'clock కావచ్చు, 2 o'clock కావచ్చు. ఎప్పుడు లంచ్ చేసినా ఆ లోపు 1.5 లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేస్తాను. ఎవరైనా కనుక వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే కనుక వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ మాత్రం మిస్ చేయకండి. డైలీ 3 liters మాత్రం వాటర్ తాగాలి. సో ఫైనలీ టైం ఏంటంటే 1 అవుతుంది అనమాట, లంచ్ బ్రేక్. ఇంకా ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం. సో ఇవాళ లంచ్ కి ఏంటంటే యాజ్ యూజువల్ వైట్ రైస్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 cup 100 grams. ఇలా 100 grams కప్పు ఉంటుంది కదా, ఈ కప్పు నిండుకి తీసుకుంటున్నాను అనమాట వైట్ రైస్. అండ్ ప్రోటీన్ కోసం ఏంటంటే మటన్ తీసుకున్నాను అనమాట. మటన్ అంటే ఇక్కడ మటన్ కాదు, ల్యాంబ్ అంటారు. ల్యాంబ్ కర్రీ 1 cup తీసుకున్నాను. అలాగే పెరుగు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు నుంచి అవకాడోస్ యాడ్ చేసుకుంటున్నాను. అవకాడో ఏంటంటే గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఫాస్టింగ్ మనం 16 hours ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు గుడ్ ఫ్యాట్ తో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తే చాలా మంచిదంట. సో అందుకే ఇంకా అవకాడో యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఫైబర్ కోసం క్యారెట్స్. సో ఇదన్నమాట నా లంచ్. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో నా వెయిట్ లాస్ జర్నీలో డే 6 లంచ్ ఏంటంటే వైట్ రైస్ యాజ్ యూజువల్. అండ్ ప్రోటీన్ కోసం ల్యామ్ కర్రీ తీసుకున్నాను, అంటే మటన్ కర్రీ. అండ్ కొద్దిగా పెరుగు. అండ్ గుడ్ ఫ్యాట్స్ కోసము అవకాడో తీసుకున్నాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా అవకాడో తీసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ క్యారెట్ ఫైబర్ కోసము. ఇదన్నమాట నా లంచ్. సో బ్యాలెన్స్డ్ మీల్ అయితే సక్సెస్ఫుల్గా తీసుకుంటున్నాను అనమాట డే 6. సో కంటిన్యూస్గా ఇలాగే కుదిరిద్దో లేదో చూద్దాం. యాజ్ యూజువల్ 1 o'clock కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా స్నాక్ టైమ్ లో కలుగుతాము. 5 అవుతుంది. ఇంకా ఆఫీస్ కి అయితే డిస్కనెక్ట్ అయిపోయాను అనమాట. స్నాక్ టైము. సో ఈ బనానా తింటున్నాను. చూస్తున్నారు కదా ఎండ ఎలా పడుతుందో. అసలు 8 దాకా ఎండ ఇలాగే ఉంటుంది అనమాట ఈ సమ్మర్ లో. సో ఇంక ఇప్పుడు పిల్లల్ని సైక్లింగ్ కి తీసుకెళ్తున్నాను. సైక్లింగ్ అయిపోయి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ టైంలో కలుగుతాం. సో లక్కీని సైకిల్ తొక్కడానికి తీసుకొచ్చాము. వాళ్ళే ఉన్నాయి ఫ్లవర్స్. లక్కీ వాళ్ళు అడుగుతారు మళ్ళీ ప్లక్ చేస్తే. ఎవరు అడగర్లేనా, నేను ఊరికే అన్నా. ఎంత బాగున్నాయో పువ్వు. టైం చూసారు కదా 6:50, అంటే ఇంచుమించు 7 అవుతుంది. ఎండ చూడండి ఎట్లుందో. ఇంతే, ఇంకా 8-9 దాకా కూడా ఎండ ఇట్లే ఉంటుంది. సో పార్క్కి వచ్చామన్నమాట సైకిల్ తొక్కడానికి. అదిగో వెనకాల దొక్కుతుంది లక్కీ సైకిల్. టైం ఏమో అయిపోయింది ఆల్రెడీ, 7 పైన అయిపోయింది. ఈరోజు డిన్నర్కి లేట్ అయ్యేలా ఉంది, మరి చూద్దాం ఎన్నింటికి డిన్నర్ చేస్తాను. సో ఇక పార్క్ నుంచి వచ్చేసాము. డిన్నర్ టైం అనమాట. 7 ఎప్పుడో దాటిపోయింది. ఇందాకే చూపించాను కదా 7 o'clock కి పార్క్ లోనే ఉన్నాం అనమాట. 8:30 అవుతుంది. సో ఈ రోజు ఇంకా డిన్నర్ లేట్ గా చేస్తున్నాను. డే 6 నా డిన్నర్ ఏంటంటే దోశ తీసుకుంటున్నాను అనమాట. దోశ అంటే ఇందులో బియ్యం చాలా తక్కువ, మినపట్టు మినుములు ఎక్కువ వేసి మినపట్టు లాగా చేసుకున్నాను అనమాట. సో 2 అట్లు తీసుకున్నాను మినపట్లు. అండ్ మటన్ కర్రీ మధ్యాహ్నం తీసుకున్నదే అనమాట, మటన్ కర్రీ. అండ్ ఒక చిన్న బౌల్లోకి పెరుగు ఎక్కువ వేసుకుని కొద్దిగా రైస్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే నాకు రైస్ లేకపోతే అసలు కుదరట్లేదు. సో ఇదన్నమాట నా డిన్నర్. మీరు కూడా ఒకసారి చూసేయండి.
సో ఇక ఫైనల్లీ డిన్నర్ అయితే 8:30కి ఫినిష్ చేస్తున్నాను. ఇంకా పడుకునే ముందు వాకింగ్ చేస్తానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇది. నా డే 6 రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.